హాయ్ అండి. నేను మీ లక్ష్మి విలేజ్ ఫుడ్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన లక్ష్మి విలేజ్ ఫుడ్స్‌లో గోదావరి చేపలనమాట. గోదావరి చేపలంటే గోదావరి మెత్తళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటది. ఇది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మిమ్మల్ని వీడియోలోకి తీసుకెళ్ళిపోయి. చాలామందికి తెలియదు కదండీ ఈ చేపలు. ఎక్కడన్నా దొరికితే కనుక ఇది దొరకటమే కష్టం. ఎక్కడన్నా దొరికితే ఖచ్చితంగా మీరు తెచ్చుకోండి, వండుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేద్దరు. కానీ బాలింతలకు కూడా చాలా మంచిదండి, పాలు పడతాయి. అంటే మన పెద్దవాళ్ళు మనకు అలా చేసి పెట్టారు కాబట్టి అదండి నేను చెప్తున్నాను. ఇది ఎలా చేసుకోవాలో, ఇంత మంచిగా రావాలంటే, ఇంత టేస్టీగా రావాలంటే మనకు కూడా హెల్తీ కదా ఫుడ్ ఇది. చేపలు మన మంచి ఆరోగ్యం అనమాట. ఈ చిన్న పరిగెలు దొరకటమే కష్టమండి. ఎక్కువ శాతం అయితే దొరకవు. దొరికినాయి అంటే మాత్రం తప్పనిసరిగా వండుకోవాలి ఖచ్చితంగా. సరేనా? ఇది ఎలాగా ఈరోజు కాకుండా రేపు తింటే ఇంకా బాగుంటుంది, సాయంత్రం తిన్నా బాగుంటుంది అనమాట. నేను తీసుకెళ్తాను వీడియోలోకి. నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. సరేనా? మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేద్దరు. కానీ వెళ్ళిపోదాం, వీడియోలోకి వచ్చేసేయండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. పసుపు వేసుకున్నాం కదా ముక్కల వరకు. అంటే ఇవి గోదావరి మెత్తళ్ళు మీకు ఎక్కడైనా వస్తే కనుక తీసుకోండి. చాలా బాగుంటాయి ఇవి. ఇలా ఉప్పు పసుపు ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే, ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బిగిస్తాయి, మెత్తబడకోకుండా బిగిస్తాయి అన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా శుభ్రంగా నీట్గా కడుక్కుంటే ఇలా ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి, గట్టిగా ఉంటాయి అన్నమాట. అంతే అండి. ఉప్పు కారం పసుపు నూనె 3 కలిపి పెట్టుకుంటే వీటికి బాగా పడుతుంది. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత వేసుకుంటే ఇవి ఎక్కువసేపు ఉడకవసరం లేదు. ఎక్కువసేపు ఉడికినాయి అనుకోండి ఈడిపోతాయి. చూడండి ఎంత ముద్దుగా, ఎంత స్మూత్గా ముద్ద వస్తున్నాయి కదా, తినాలనిపిస్తుంది, నోరు ఊరిపోతుంది. అంత బాగున్నాయి అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు పొయ్యి మీద వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కనుక వేసేసుకుందాం. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకుంటే బాగా మగ్గుతాయి అన్నమాట. కొద్దిగా ఉల్లిపాయల వరకు పసుపు వేసుకుంటాం. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. చేపలో వేసాం కదా ఇందాక పరిగిల్లోని, చూసుకుని వేసుకుందాం ఎక్కువ తక్కువ. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. చిన్ని టమాటాలు అన్నమాట 2, ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలి. టమాటా కూడా బాగా ఫ్రై అయిపోతే చక్కగా టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ కానీ టమాటా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ నూనెలో బాగా ఫ్రై అయిపోతే కూర కూడా బాగుంటుంది, పాడవదు, చాలా రుచి వస్తుంది. అలాగే 2 రెమ్మలు కరివేపాకు, అలాగే సీరకులు పచ్చిమిరకాయలు ఒక 5-6 పచ్చిమిర్చి, ఇదే టైంలో కొద్దిగా కారం వేసుకుందాం. మనం పరిగిళ్ళు వేసుకున్నాం కాబట్టి పచ్చిమిరకాయలు వేసుకున్నాం సరిపోద్ది. ఉప్పే లాస్ట్లో చూసుకుని వేసుకుంటే ఎక్కువ తక్కువ అనేది తెలుస్తుంది అన్నమాట. కొత్త కారం అండి, ఎలా ఉంది? బాగుందా కలరు? కొత్త కారం చాలా బాగుందండి. ఆడించుకున్నాను నేను. పచ్చడి కారం మనకు సంవత్సరం పొడుగుతా పచ్చడి కారం అవసరం కాబట్టి పచ్చడి కారం ఒకటి కూర కారం ఒకటి ఆడించుకున్నాను నేను. కాయలు అయితే కేజీ వచ్చి 500 పడింది మనకి. కొంచెం చింతపండు రసం అనమాట, సరిపడా చూసుకొని వేసుకోవాలి. ఎక్కువైతే మళ్ళీ పులుపు ఎక్కువైతే తినలేం కదా, టమాటా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇలా ఉంది కదండి పులుసు. కొన్ని నీళ్ళు వేసుకుందాం. పులుపు చూసుకుని, ఎక్కువ అయితే వేసుకోకూడదు. ఉప్పు పులుపు చూసుకుందాం. పులుపు సరిపోయింది, ఉప్పు సాల్తో కొంచెం వేసుకుందాం. కారం సరిపోయింది, పులుపు సరిపోయింది, ఉప్పు కూడా ఇదైతే సరిపోతుంది.
దీన్ని ఒక మరిగించుకుందాం. అదే టైంలో కొద్దిగా కొత్తిమీర బాగుంటుంది, పులుసులో వేసుకుంటే కాడలతో వేసుకోండి బాగుంటుంది కొత్తిమీర. అలాగే ధనియాలు జీలకర్ర పొడి, ఇది వేపి పొడిని చేసుకుంటాను అన్నమాట. నేను ధనియాలు జీలకర్ర వేపేసి పొడిని చేసుకుంటాను. భలే ఉందండి పులుసు, అన్నీ సరిపోయాయి. ఇందాక ఉప్పు కారం నూనె అన్నీ వేసి పెట్టుకున్నాం కదా, పరుగులు వేసేసుకుందాం. ఇవి బాలింతరాలకి కూడా చాలా మంచిదండి, పాలు పడతాయి, మనకు కూడా ఆరోగ్యానికి మంచిది. చేప ఏ చేప అయినా ఒకటే. కొన్ని నీళ్ళు వేసుకుని కడుక్కుని అది వేసేసుకున్నాం. దాంట్లో ఎక్కువ అవసరం లేదు, కొన్ని పడతాయి అన్నమాట. ఇప్పుడు గరిటె పెట్టుకోకుండా ఇలాగే తిప్పుకుంటూ ఉండాలి. అస్సలు గరిటె పెట్టద్దు, మంట కూడా దమా పెట్టద్దు. ఎక్కువ మంట ఎట్టేస్తే ఇడిపోతుంది పరిగి. చిన్న మంట మీద ఉడికించుకోవాలి. అలా ఉంటాయి, ఎడకోకుండా గరిటె పెట్టకుండా ఉండాలి. తిప్పేయకూడదు అసలు, ఇలాగే తిప్పుకోవాలి. చార్జిమన్ మరలో ఇలా చేతుల మీద తిప్పుకోవాలి. బాగుంది కదండి పులుసు. వీళ్ళే చూసారా, ఇవి అలా ఉన్నాయన్నమాట. గోదావరి మెత్తళ్ళు, పచ్చి మెత్తళ్ళు మీకు కూడా దొరుకుతాయి. వస్తే ఎక్కడైనా సరే తీసుకోండి, మానొద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. అయిపోయింది మనకి. కొంచెం చల్లారితే ఇంకా దగ్గర పడిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది ఈ గోదావరి మెత్తళ్ళు పులుసు అనమాట. ఇగురు కాదు, పులుసు. మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చిందా? మీరు ఎలా చేసుకుంటారు మరి? నేనైతే ఇలా చేసుకుంటాను, చాలా బాగుంటుంది. అది వాళ్ళ సాయంత్రం తింటే ఇంకా బాగుంటుంది, రేపు పొద్దున్న తింటే మరింత రుచిని ఇస్తుంది అనమాట. చేపల కూర ఎప్పుడైనా సరే మన్నాడు తింటే బాగుంటుందండి. ఈ పులుసు కూడా పరిగెలతోటి చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. నచ్చితే ఈ వీడియో నేను చెప్పే విధానం చూసి చేపించాను కదా, మీకు చూసి నేర్చుకోండి, సరేనా? మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, నన్ను మరింతగా ఆదరిస్తున్నారు కదా నన్ను ఎప్పుడు కూడా. మీరందరూ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంకా అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి. నచ్చితే లైక్ వేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.